ఇచ్చటోడు ఈశ్వరుడు రాజ రాసేది బ్రహ్మదేవుడు కొండపోయేటోడు యమధర్మరాజు అన్నరే ఏ జీవినైనా ఇచ్చేది ఈశ్వరుడు కొండపోయేది యముడు యమధర్మరాజు యములొల్లు కొండపోందో ఎవరు రారయ్యా అంటావు ఎందుకంటే ఎవరి అవసరం దగ్గర పడతాయో వాళ్ళ జీవనాన్ని పట్టుకొచ్చేటోడు యమధర్మరాజు యముడు కళ్ళ చూస్తుంటే సుందరసేన పడ్డం సుందరసేన మహారాజు తన భార్య సుందరవాదమ్మ నాడు పాడబడ్డ గుల్లగాడ కన్నదల్లి సాగు పప్పుకొని సంతానం తీసుకున్నది ఇప్పుడు 21 రోజులు 22వ రోజు స్వరూపం అవుతున్నది బతికినంతసేపు భార్య భర్తలు బతకనిస్తారా బతికినంతసేపు ఇక నేను నిలవనిస్తారా ఎనుగలు తిరిగిండు యముడు ఎనుగలు తిరిగి యమదూతల దగ్గర విరిసిండు ముగ్గురు యమదూతల దగ్గర విరుచుకోని ముగ్గురు యమదూతలు ఎమ్మడి పెట్టుకోని ఏ రాఘవ ఇప్పుడు ఎక్కేది వైసవాహనము అనగా దున్నబోతు ఎక్కిండు యమధర్మరాజు చాలా భాష అనగా యమ భాష చేతులు పట్టుకోని ఇప్పుడే భూలోకం ఎవరు వెళ్ళిపోతున్నా అని ఆ లోకం యముడు అర్ధరాత్రి ఒకటి పొద్దున కలికి గాంధారి మందారి బాయిల్లో నీళ్లు పసువయ్య సొప్పగట్ట కొరకనేల ఆలుతోని సరసము దాని చేతి కాదు పెట్టుకొని యమధర్మరాజు భూలోకం వెళ్ళి మూడని ఎత్తబోతున్నాడు ఎవడు బయలుదేరా సుందరసేన నగరము నడువుల్లో ఉన్నాయి రాజుగారి భవనాల వేడికి యమధర్మరాజు చేరవచ్చిందే అమ్మా యమధర్మరాజు చేరవచ్చి ముఖ్యాల పందిర్లలో నిలవచ్చడే యముడు సుందరవాదమ్మ ఎక్కడున్నదని యమధర్మరాజు ఏనాడు కళ్ళ చూస్తూ ఉన్నాడయ్యా పరచాల లోపాల పండుకొని ఉన్నది
సామాన్లు ముట్టిన మర్చిపోయి పన్నవు గాని బతికినంత సేపు భూలోకన నిన్ను బతకనియనే బిడ్డ ఉన్నాడు యమ భాష పండుగని ఉన్న తల్లిరా సుందరవతి దగ్గర అయ్యా తల్లి యొక్క జీవురనిరా తల్లి యొక్క జీవురనిరా యమ భాష పడుతూనే ఉన్నది ఎనకైతే గుంజుతున్నారా అయ్యో జీవురనిరా గుంజుతున్నారా ఇప్పుడు మొప్పుడు ఎత్తనే ఉన్నా అమ్మా చూడండి అవ్వలారా అగో ఎవడు చేరవచ్చి పండుకొని ఉన్న కన్న తల్లి జీవనానికి యువ భాష వేది గుంజుతున్నాడు అందుకే అంటారవా ఎవరి ప్రాణం అయితే పోతారో ఎవరైతే చచ్చిపోతారో ఆ సచ్చడోళ్ళ కళ్ళల్లా ఆ యములొల్లి కనబడతారాట అవగా పండుకొని ఉన్నా గా కన్న తల్లి సుందరవాదమ్మ గా తల్లి కళ్ళల్లా యువధర్మరాజు నిజ రూపంతోని కనబాడి ఆ తల్లితోని ఏమంటున్నాడు ఓ బిడ్డ సుందరవాది అలనాడు పాడుబడ్డ గుల్లగాడ బిడ్డ పూజలు చేసిన రోజు భగవంతుడు వచ్చిండు నీకు భాగ్యం ఇచ్చిండే బిడ్డ నువ్వు అలనాడు నరుడు అనుకున్నావు బ్రాహ్మణుడు అనుకున్నావు సంఘాలు అనుకున్నావు కాదు కాదు బిడ్డ వచ్చింది ఎండుకొండ దేవుడు బిడ్డ 22 రోజులు అయితే నీ కొడుకు పుట్టిన వలనాడు సాగు గొప్పుకున్నావు కాబట్టి ఇలా నీ జీవనాన్ని కొండపోతా అది చెప్పి కన్న తల్లి కళ్ళల్లో నిజ రూపంతో నిలబడుతూ ఉన్నాడు యమధర్మరాజు యమధర్మరాజు నిజ రూపంతోని అమ్మవారు సుందరవాది కళ్ళల్లో కనబడతంటారా అయ్యా యమలారా అలనాడు పాడుబడ్డ గుల్లగాడ నేను సాగు గొప్పుకొని సంతానం ఎత్తుకున్న మాట నిజమే గాని ఎల్ల తొట్టెల్ల నా కొడుకు 22 రోజుల నా కొడుకు రక్త తీర మహారాజు నా కొడుకు నిలవార వెళ్ళల తీరవారం నిండలే అయ్యా ఆగుల్ని అయ్యారా ఆగుండి అయ్యారా అయ్యా నీ బాధ బాధయో నా కొడుకు తిన్నవాడే సాగు గొప్పకొని సంతానం నా కొడుకు నెలవార వెళ్ళల తినవారం నిండలే 22 రోజుల బతిగుట్టు నా కొడుకు ఒక చెంప కొడితే పాలు గారుతున్నాయి ఒక చెంప కొడితే రక్తాలు గారుతున్నాయి నా కన్న కొడుకు నిజబెట్టి నేనెట్లా రావాలనయ్యా బాధం ఎనకేసేదాన్ని కాదు నేను పరికి మొక్కేదాన్ని కాదు అయ్యా మీరు రమ్మంట పదవన్నంతలో మీ వెంటనే వెళ్తే గాని నాకు అరగంట అవసరం మాట ఉంటే నా కొడుకుని తీసుకుపోయి నా భర్త చేతుల్లో పెట్టి నేనెళ్ళి వస్తాయ్యా అప్పుడు కన్న తల్లి సుందరవాదమ్మ 21 రోజు వచ్చి బాలంతరాలు ఎవనికి దండం పెడుతున్నదిరా అయ్యో అయ్యరాలమో యమురాలా నా కొడుకు సిన్నోడయ్యా ఇళ్ళ నా కొడుకును ఉండబోయి నా బిడ్డను ఉండబోయి నా బాధ చేతులు పెట్టి మీదో నత్తగారు ఒక అరగంట అవసరాకు వెళ్తున్నది తల్లి బాధపడదంటే యముని కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయ్యా బిడ్డో నువ్వు బాధపడదంటే నాకు బాధ అనిపిస్తుంది కాని బిడ్డ ఎందుకంటే
రాత రాసేది బ్రహ్మదేవుడే బిడ్డ భగవంతుడు పాపి రాతల బ్రహ్మ మనిషికొక్క రాత రాస్తాడు జిమ్మకొక ఋషి మనిషికొక్క రాత అంటారు బిడ్డ భగవంతుడు బ్రహ్మదేవుడు అయినోళ్ళను బతకనియ్యడు కానోళ్ళను కొండవోడు భార్య భర్తలు సంతోషం కొద్ది బతుకుతే భర్తనన్న దూరం ఎత్తాడు భగవంతుడు భార్యను బాధ పెడతాడు భార్యనన్న దూరం ఎత్తాడు భర్తను బాధ పెడతాడు పాపి రాధన బ్రహ్మ రాధ రాసినట్టు జరుగుతున్న చేతులు ఏమి లేదు కాని బిడ్డ ఒక్క మాట నువ్వు బిడ్డ అరగంట హౌస్ పెడితే పెంచుదయ్యా మీతో పాటుగా నేను వస్తానన్నావు పర్వాలేదు నా బిడ్డ నీకు అరగంట హౌస్ పెంచుతున్నా అని చేసిన ఉపాసం వెనుక గుంజుకోగానే ఏమిడేమనుకున్నాడు అదే కన్న తల్లి సుందరవాదిని ఏమి నింద పెట్టాలి తల్లిని కొండపోవాలి నిందరేందే మానవుని పొందరెండలాట నిరవచ్చి సచ్చిన్నో అంటారు వాళ్ళు మందాయి సచ్చిన్నో అంటారు యాక్సిడెంట్ అయి సచ్చినోడు కొందరు అంటారు కానీ భగవంతుడు అన్నోడు గట్ల ఏదైనా ఒక నింద చూపి మానవుని పట్టుకోని పోతాడు తల్లి సర్లగిరి పోతాడు ఏమో నింద పెట్టాలి ఒకసారి ఏమో భాష తిప్పి తల్లికెళ్ళి చూపుదంటే బాలంతరాలు 7 కన్న తల్లి తల్లి సుందరవాదికి 22 రోజుల వచ్చి బాలంత కాబట్టి బాలంత రోగం వల్ల బాలంత రోగం వల్ల మీ ప్రాణాలు నేను మొక్కుదయ్యా 22 రోజుల పచ్చి బాలంతనున్నా ఇంకా తల్లికి ఒక కాలు వీరికెళ్ళి ఒక తల్లి వీరికెళ్ళి పచ్చి బాలంత రోగం వచ్చి తప్పున్న ధరణి మీద కూడుతుంటే అయ్యో తొట్టల్లాగా కొడుకు రక్తశీరా తొట్టల్లగా కొడుకు రక్తశీరా రావురోని కన్నా కొడుక నా కొడుక తొట్టల్లగా కొడుకే క్యావంట క్యావు కూతలే తండు తొట్టల్లగా కొడుకు రక్త తీర మారాదు అది పొరగుంట పొరగుంట నారాయణ పొరగుంట నారాయణ పొరగుంట కాదల్లిరా కొడుకు ఉన్న వేడికైనా తున్నరా తల్లి సుందరవాది పొర్రుకుంట ఇక కన్న కొడుకు తొట్టెల్ల వండుకొని ఉంటే క్యావాని క్యావు కూదలేడుకంటే కన్న కొడుకు వేడికి చేరవచ్చిన సుందరవాదమ్మ ఒక్క కాలు వీరికెళ్ళి ఒక చెయ్యి వీరికెళ్ళి ఇంకా తల్లికి పచ్చి బాలంత రోగం వచ్చింది కాబట్టి తొట్టెల్ల బాలుని తొట్టెల్ల బాలుని ఎత్తుకోబోతంటే అయ్యో దారిపోయి పిల్లవాడు నారాయణ దారిపోయి పిల్లవాడు నారాయణ అయ్యో తమ్మున్నదని వీరా గురినాడా ఎట్లా ఎత్తుకోవాలి నా కొడుక ఎట్లా ఇయ్యవాలి నా కొడుక తల్లిరా
కన్న కొడుకులు కన్న బిడ్డను చేత పట్టుకొని భర్త ఉండేటి ప్రవరానికి వచ్చి చూస్తుంటే ఈ లారీ కళ్ళల్లో నిలిపి నిద్రపోతుంటే గారాదు ఆ లారీ కన్నుల్లో ఆపి నిద్రపోతున్నాడే గారాదు అది దరిద్రానికేమో ఆకలి ఎక్కువ అన్నారు ముచ్చుకేమో నిధులు ఎక్కువ అన్నారు దాదా నీకేడి ముద్దు జరిగే పోరాలా నీకేడి ముద్దు జరిగే పోరాలా దాదా నీకేడి నిద్రపట్టే పోరాలా నిద్ర మీద మనవయ్యా పోరాలా నిద్ర మీద తుమ్మవయ్యా పోరాలా కాకన్న తల్లి భర్త వేడికి చేరవచ్చి భర్త ముఖ్యాల బాగా చల్లగప్పుకొని వండుకున్నాడు కాబట్టి ముఖం మీదున్న ముఖ్యాల బాగా కొల్లు గుంజుతంటే అయ్యో దిక్కు దిక్కు గరాజు గరాజురా అర్ధరాత్రిల్లా ఒక నిద్రపోతున్నా కన్నడల్లి సుందరవా భర్త వేటి కట్టి పోరాడ ప్రాణేశ్వర నిద్ర వీర బంధు నాదా నిద్ర వీర దుమ్ము నాదా నాదలేవయ్యా నా ప్రాణం పోతంది నాదా జీవనం పోతంది నాదా నాదా లేవయ్యా అనిగా భర్తలు లేపంగా పండుకోరున్న రాదేవో దిక్కు దిక్కు దిగులు పాడలేసి భార్య ముఖం చూస్తుంటే పొడుగులు ఎత్తుకొని భర్త వేడి కట్టి కలగల గలగల 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 కన్నీరు తీస్తుంది భార్య రాదు భార్య ఒక చూసిన రాదు జారుకుంటే గుండె రెండు విధములైందమ్మా అయ్యో బాబా నా చిన్నదారా నా భార్య దేవి నా చిన్నదారా నా భార్య దేవి సుందరవదమ్మ బావను బాధపడకు బాబా భర్తలు లేరున్న బాబా ఎందుకు బాధపడతాను దేవి నీకేమో గడ్డ వచ్చింది బాబా నీకు వచ్చిన గడ్డమేందో బాబా నేను భర్తను కాదు నీకు మనసులో మరి బాధేందో నీకు వచ్చిన బాధ నాకు చెప్పవే బాబా మన ఇద్దరు బిడ్డల తోడ కొడుకు కావాలి నేను సాగు కొప్పుకొని కాదే మోరాలా సాగు కొప్పుకొని కాదే మోరాలా సంతు నేను వెతుకున్నా మోరాలా అయ్యో నాడు చెప్పిన మాట మోరాలా అది నేటికి నిజమైదాన్నదయ్యా నాడు చెప్పిన మాటలు ఈరోజు అయ్యి నేటికి నిజమైదా ఉన్నాయి
కర్మకాల బాధ్యమెత్తంటే నా జీవనరాలు జీవ జీవ గుండు తండ్రయ్యా నా కళ్ళల్లో ఎవరు లేవోరారా ఎవరు కనబడదవల్లే ఓరారా నేను అరగంట ఆగలేనే ఓరారా నిమిషము నిలవలేనే ఓరారా 22 రోజుల కొడుకు మన కొడుకు 22 రోజుల కొడుకు మన కొడుకు రంగశీల మహారాజు కొడుకు నెలవారం వెళ్ళలేదు నిజవారం నిండలేదు నువ్వు సాదుకుంటే పుణ్యమయ్యా పోరాదా సాదుకుంటే పుణ్యమయ్యా పోరాదా చంపుకుంటే పాపమయ్యా పోరాదా నాద ప్రాణేశ్వర దేవి నేను ఎవరల్లో ఎంబడి నేను వెళ్ళిపోతున్నారా 22 రోజుల కొడుకు మన కొడుకు రంగశీల మహారాజు నా కొడుకు ఏ చిన్న పిల్లలకైనా 3 పూట్ల మాడగట్టి 7 పూట్ల పాలిస్తే పిల్లగాళ్ళు బతుకుతారాట నీకు పాలెవరిద్దరు నా కొడుగా నీకు మాడకెవ్వరంటున్నారు నా కొడుగా నిన్ను నేను కన్నే గాని కొడుగా నేను నీరాజగా నా కొడుగా నీకు ఇది కనలేదు నా కొడుగా వల్ల కనుడేమో అంతునాదైతంది నాదా ఎల్ల మన కొడుకును కడునుడు అవంత అయితే అయ్యో పెంచుడు నీ వంతునాదా పోరాదా అయ్యో పెంచుడు నీ వంతునాదా పోరాదా అయ్యో నేనెల్లి పేరంగా పోరాదా ఎవరికన్నా వనవోగే పోరాదా ఎవరి పిండ వనవోగే పోరాదా రేపటి కల్లా నేనెల్లి పేరంగా నాదా ఇది ఎవరి గండ ఉన్నది ఎవరి పిండం ఉన్నదా అని చిన్న పిల్లలంటే రాదా పొడివరేలు తీసి కొంత కాడ ఒత్తి పడితే ఒక్క వరంగా నా కొడుకు ప్రాణం వెళ్ళిపోతుందేమరాదా చిన్న పిల్లగల్ల ప్రాణం తీసిన మాట ఉండే రాదు కాశీలో వర గోవును దొరకబట్టి కోసినంత పాపం అన్నరయ్యా అయ్యో రేపు రేపటికల్లా పోరాదా రేపటికల్లా నా కొడుకు నా బిడ్డ పెద్ద పెరిగినాక తల్లిదండ్రి ఉన్న బిడ్డలంతా పండుగ వచ్చిన్నాడు పప్ప వచ్చిన్నాడు అప్పాలో అరిసెలో చేసుకొని అరుగు మీద కూర్చొని తింటంటే నా కొడుకు నా బిడ్డ వాళ్ళ ఇళ్ళ పొండిపోయి మందిని గుంజ పట్టుకొని చూస్తుంటే రాదా 21 రోజు నాడు తల్లిని ఓడగొట్టుకున్న పోరడాని వాళ్ళు ఎంతమంది తిడతారో పోరాదా ఎంతమంది కొడతారోనే పోరాదా తిట్టడోళ్ళ చూడరానే పోరాదా కొట్టేటోళ్ళ చూడరానే పోరాదా రావంతైలు పెంచుడేవో నీవంతైతంది నా నెత్తి వీని బరువు తీసి నీ నెత్తి వీన పెడతానే రాదా అప్పటికే అరగంటే హౌస్ అయిపోయింది ఏసిన యవకాల పాశం వల్ల కదే సుందరవాతి మీద ఎత్తంటే రాయవ్వ పొద్దున పోతున్న రాదా పోరాదా ఎవరితోని పోతున్నా పోరాదా కన్న కొడుకును తీసి భర్త చేతులు పెట్టి కన్న బిడ్డ తీసి భర్త చేతుల్లో పెట్టి కన్న తల్లి చూసినవా కన్న కొడుకు ముఖం చూసింది కన్న బిడ్డ ముఖం చూసింది తల్లి భర్త ముఖం మీరుగా చూసినారా భర్త ముఖం మీరుగా చూసినారా తల్లి కోడి పిల్ల తందరే కొట్టుకుంటా ఉన్నదా మేక పిల్ల తందరే మొత్తుకుంటా ఉన్నదా గిర్ర తిరిగి భర్త ఒడిలోన పడి కోడి పిల్ల తందం కొట్టుకొని మేక పిల్ల తందం మొత్తుకొని భర్త ఒడిలోన పడి ప్రాణాలు వదిలేనా
కన్న తల్లి సుందరవాదమ్మ భరత ప్రాధాల వీరమడి పంక్షుల ప్రాణం వదిలిపెట్టిందిరా అయ్యో సుందరవతమ్మ నాదా సుందరసేన రాజా నాద నా ప్రాణం పోతందే నాద నా జీవనం పోతందే నాదా మాట్లాడుకుంటా భరతతోనే మాట్లాడుకుంటా చేతుల్లో కొడుకులు తీసి అవరాల భరత చేతుల్లో పెట్టి భరత కాళ్ళ వీరమడిగా కన్న తల్లి ప్రాణం పోతంటే రాజుకి జారగుండె తల్లి వాడి గుండె రెండు విధములు అయినాయి బాబు ఓ బాబు సుందరవాదమ్మ బాబా ఇవల్ల ఈ రోజు బాబా రమ్మంటే పదమంద సందము కళ్ళల్లో కనబడి ఎవరితో వెళ్ళి పేరవాది బాబా రాయసిందారని అప్పటికైనా ఇప్పటికైనా ఎనగడ పెట్టలు బాగుంది అందరూ ఏమన్నారంటే కరడే కాడు వల్ల నోట బాబా అర్థం ఆగలన్నరమ్మా మగవాళ్ళు చేతుల బాబా పిల్లలు దక్కరన్నరమ్మా వాడి వల్ల రోజు అర్థం ఆగలన్నారు మగ వల్ల నోట తిరగళ్ళు దక్కలన్నారు నేర్చుకోండి బాబా కొడుకులు ఎట్లా చదువుకోవాలి బిడ్డలు ఎట్లా పెంచుకోవాలి బాబా అందుకే అందరే బాబా ఎందుకంటే దేవి ఇవాళ ఈ రోజు నీ ప్రారంభించ బాబా బాబా ఇవాళ నీ ప్రారంభోదే రేపు రేపటికల్లా మన చుట్టాలు బంధువులే బాబా చుట్టాలు బంధువులు మన ఇంటికి చేరవస్తా బాబా రేపు రేపటికల్లా వచ్చిన బంధువులు అంటారు కదా వచ్చిన చుట్టాలు బంధువులు చూడొచ్చిన ప్రజవారు ఏమంటారు భార్య లేకున్నా రాజు బతుకుతాడు గాని తల్లి లేకపోతే గా కొడుకు ఎట్లా బతుకుతాడవ్వా గా బిడ్డలు ఎట్లా పెరుగుతారు తల్లి ప్రేమల పిల్లగాళ్ళకి ఎంతో ఉన్నది తల్లి కావాలి గాడ పిల్ల ఉన్నది గీడ పిల్ల ఉన్నది తొరింపు చేయాలి రాజుకు మళ్ళీ లగ్గం చేద్దామంటారు బాబా నలుగో ఒకవేళ ప్రజల మాట పట్టుకోని నేను మారు లగ్గం వేసుకుంటే బాబా అది ఏరాలు పిల్లగల్ల బాబా సౌదీ పిల్లలు బాబా సాగరిగా అందరు పిల్లలాడ ఎత్తనియలాడ సౌదీ పిల్లలాడ సాగనియలాడ వచ్చిన ఆడది తినేటి
మీ అన్నముల్లో తాగేడి బాలను మందు పెడతదో మాకు పెడదో పిల్లగల్ల ప్రాణమే తీస్తదో అదే బాబా మొగోడు చచ్చిపోయి ఆడది ప్రాణం దూరం ఉంటే దానికి పంచతనములోనా చేసుకున్న మొగడు దూరం అయినా గాని దాని గర్భాన పుట్టిన కొడుకన్న బిడ్డన్న ఉన్న మాట ఉంటే పడుసు వయసు లోపల భర్త దూరమైన అయ్యో ఆడదాని మనసు లోపల ఎన్ని కోరికలున్నా ఆడదాని మనసు లోపల ఎన్ని ఆశలున్నా గాని నా కొడుకు బతకాలే నా బిడ్డలు బతకాలని ఆశలన్నీ నమ్ముకొని ఆడది కోరికలన్నీ నమ్ముకొని కళ్ళ పిల్లలు పెంచి పెద్ద చేసుకుంటారు ఆడనే బాబా అయ్యో బాబరాడే పిల్లలు అందుకే అన్నారు బాబా బాబా గుడిలో నా దేవుడు ఉండే బాబా శృంగారం అందరూ ఓ బాబా సుందరవాదమ్మ గుడిలో నా దేవుడు ఉండే గుడి శృంగారం అందరు బడిలోన పిల్లలుంటే బడి శృంగారం అందరు ఇట్లా ఇంటి లోపల ఇద్దరు ఆరు మొగలుంటే ఇల్లు శృంగారం అందరు బాబా భార్యతోనే భర్తకు సుఖం అన్నారు బాబా భర్తతోనే భార్యకు సుఖం అన్నారు భర్త లేని ఆడదానికి బాబు భర్త లేని ఆడదానికి బదనాములు ఎక్కువ అన్నారు భార్య లేని మొగోనికి బాధలు ఎక్కువ అన్నారు నాకు బాధ బాబా రాదు భార్య వీరబడి గలగల గలగల కన్నీరు వీయంగా అవారనాడు పాడు అడ్డ గుళ్ళ కాడగా కన్న తల్లికి సంతానం వీయంగా భగవంతుడు ఏమన్నాడు బిడ్డ నీకు కొడుకు పుట్టినాక 22 రోజుల నాడు నీ ఒక్కదాని ప్రాణం కాదు భార్య భర్తల ప్రాణం పోతాను చెప్పలేదా భార్య ప్రాణం వేసి భార్య వీరబడి భర్త గలగల గలగల కన్నీరు తీద్దంటే జమలి కళ్ళకు నీరు కారుతే ఏట గాలికి ముద్దు కాదాట ఎంబడే ఉన్నది ఎవ గడవరాదు ఎవ భాష వేసి రాదు జీవనాన్ని ఎక్కుతాడు రాదు కళ్ళల్లో ఎవరల్లో కనబడతాను రాదు కష్టమయ్యే ప్రాణాలు అయితున్నాయే ప్రాణం పోతురా నా కళ్ళల్లో ఎవరోళ్ళు కనబడతాను అమ్మ అందుకే అన్నారు సజ్జనోళ్ళ కళ్ళల్లో ఎవరోళ్ళు కనబడతారాట నా కళ్ళల్లో ఎవరోళ్ళు కనబడతాను ఇక నా ప్రాణం కింద పోతుంది నా కొడుకు ఆగమవుతాడు 7 ఏళ్ళ నా బిడ్డ కరణమా ఆగమవుతాడు అని అటు ఇటు చూసే వరం ఇంటి లోపల ఉన్నది బుద్ధి చేసిన బిడ్డ గానం చేసిన బిడ్డనే అమ్మా కొడుకు పురుడు పండుగ 21 రోజు కాబట్టి అల్లుడు వీర చక్రవర్తి బిడ్డ పెద్ద బిడ్డ అన్నవాది కూడా వచ్చింది కాబట్టి ఇంటి లోపలనే అల్లుడు బిడ్డ ఉన్నది అమ్మా
బిడ్డ నమ్మ బుద్ధి జ్ఞానం నేర్చిన బిడ్డ బిడ్డ సిగ్గుమంటే పాడలేదే సిగ్గుమంటే పాడలేదే దిగ్గుమంటే దిగులు పాడలేసింది బిడ్డ దిగులు పాడలేసిన బిడ్డ ఏమనుకున్నది ఓ చెల్లే కరణవ్వ మన నాయన ఎందుకు అర్థరాత్రి ఏడుచుకుంటా విలువన్నది గాబెడ బిడ్డారనవ్వ కరణవ్వని ఎంబడి పెట్టుకోని బిడ్డ తండ్రి పేరుకి వచ్చే వారకల్లా ఆ 22 రోజుల కొడుకు ఓకాడ పడిపోయి ఉన్నాడు తండ్రి ఓకాడ పడిపోయి ఉన్నాడు తల్లి చూస్తే తల్లి పూటే ఊతాది తల్లి లేపుతే ఊపితే ఊగుతుంది కానీ అంటలేదు అంటలేదు ఆ పుట్టిన పిల్లగాన్ని చేత పట్టుకున్నది నా ఇంట వేడికి వచ్చింది పోయి నాయన రానని కానీ నా తండ్రి ఎలా రాత్రి ఏమైందిరా ఓగాడు పడిపోయి ఉన్నది నువ్వు ఓగాడు పడిపోయి ఉన్నాడు 22 రోజుల నా తమ్ముడు వ్యక్త తీల వారదు క్యావు 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 కూతులేస్తాడు మీకు ఈ అవకాశం వచ్చిన వచ్చిన కట్టవు నాకు చెప్పరా కన్నదండ్రి వేడికి బిడ్డ చేరవచ్చి ఎందుకు బాధపడుతున్నావు తల్లికి ఏమైంది నారా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు నారా ఎందుకు ఏడుతున్నావురా ఏమిటో నీకు వచ్చిన బాధ బాబు మాతోని చెప్పు వరంగా గా బిడ్డ ముఖం అల్లుని ముఖం చూస్తుంటే రాదుకు దుఃఖం ఆగుతలేదు నేను ఏమంట చెప్పవాలేనా బిడ్డ ఏమంట చెప్పవాలేనా బిడ్డ ఏమంట చెప్పవాలేనా బిడ్డ ఏమంట చెప్పవాలేనా బిడ్డ నేను చెప్పవాలేనా బిడ్డ చెప్పవాలేనా రాధవీర మన్న వయ్యారా బిడ్డ రాధవీర మన్న వయ్యారా బిడ్డ రాధవీర దుమ్మ వయ్యారా బిడ్డ రాధవీర దుమ్మ వయ్యారా బిడ్డ బిడ్డరా చల్ల బిడ్డారడవా అలనాడు బిడ్డ మా గర్భాన మీరిద్దరు బిడ్డలు పుట్టినాక మీ తోడ కొడుకుగా అన్నారు మీ తల్లి నేను ఇద్దరు వెళ్ళిపోయి పాడు అడ్డ గుళ్ళల్లో పూజలు చేస్తే భగవంతుని వచ్చి తమ్ముండి ఓడి కట్టిండే బిడ్డ తమ్ముని బలం తీసుకోగా మీ కన్న తల్లి సాగు గొప్పగోలు సంతానం తీసుకున్నది వీటో ఇలా 22 రోజులు గడిచిపోతుంది తల్లి ప్రాణం పేసి ఇక నా ప్రాణం పోతుంది బిడ్డ బిడ్డరాయ బిడ్డ బిడ్డరాయ బిడ్డ బిడ్డరాయ బిడ్డ బిడ్డరాయ బిడ్డ రాయగల్లా బిడ్డ రాయగల్లా బిడ్డ దేవగల్లా బిడ్డ దేవగల్లా బిడ్డ నాయనాను బిడ్డ నాయనాను బిడ్డ పోదవున్నాదవ్వా పోదవున్నాదవ్వా తమ్ముడు చిన్నోడు తమ్ముడు చిన్నోడు చిన్నది బిడ్డ చిన్నది బిడ్డ చదువుకున్నాడు 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 నేను సేదా బిడ్డ సేదా
ప్రాణం ఏందే బిడ్డ నాయనా ఇక నా ప్రాణం పోతుంది తమ్ముడిని చేతవద్దు బిడ్డ నీకంటే ఎక్కువ చెల్లెకి ఎవరు లేరు తమ్మునికి ఎవరు లేరు తాగుకున్నరువే చంపుకున్నరువే బిడ్డ అని దయతోని అల్లుని దగ్గరనే వెళ్తే రామయ్య అల్లుడా నా ఇంటి దేవుడా నీ కళ్ళు మొక్కుతాను అల్లుడా నీ కళ్ళు మొక్కుతాను అల్లుడా నీకు డబ్బు పెడతాను అల్లుడా ప్రాణాలు పోదవులైన అల్లుడా అల్లుడా నీ అత్త ప్రాణం ఏంది అల్లుడా నా ప్రాణం పోతుంది నా బిడ్డ గర్ణవాది 7 ఏళ్ల బిడ్డ నా కొడుకు 22 రోజుల కొడుకు అల్లుడా కొడుకు అరగన్న అల్లుడు కానీ మీ చేతుల్లో పెట్టిపోతల్లా నువ్వు ఎవరి గంట వరబోకు అల్లుడా నువ్వు ఎవరి పిండ వరబోకు నా కొడుకును తీసి బిడ్డాన అల్లుడా కొడుకును తీసి బిడ్డాన అల్లుడా కాళ్ళ మీద ఎత్తమన్నానా అల్లుడా సాగుకో తప్పుకోరా అల్లుడా ఉంటే నీకు పుణ్యం అల్లుడా ఓ బిడ్డ ఇక నువ్వు బయలవు బిడ్డ చెల్ల బయలవు బిడ్డ తమ్ముడు బయలవే బిడ్డ బిడ్డ కాబట్టి పెద్ద బిడ్డకు అల్లుడికి బుద్ధి మాటలెన్నో చెప్పుకున్నాడే అమ్మా ఆఖరిసారిగా చివరి చూపుగా బిడ్డను అల్లుడిని రుద్దుకొని చిన్న బిడ్డ కన్నమను రుద్దుకొని భార్య నిలబడి భార్య మగం రుద్దుకొని చివరిగా రాదు కొడుకు మగం వల్ల రుద్దినాడా కొడుక కళ్ళ కొడుక నా కొడుక అమ్మాని పిలవలేదు నా కొడుక శరీరలేదురా నా కొడుక బాబాను విలువలేదు నా కొడుక భ్రమాలు తీరలేదు నా కొడుక రేపటికల్లా నువ్వు తోవట్టుకొని పోతంటే తల్లిదండ్రులు చంపుకున్న పోరగల్లని ఎంతమంది మాటలు అంటారో నువ్వు ఒట్టిడోళ్ళ కూడా రాను కొడుక తిట్టడోళ్ళ కూడా రాను రాదు కలగల కన్నీర్యంగా ఎవడో భాష వేయంగా కొట్టుకోని నారాయణ బిడ్డ కళ్ళ వినావో దేవుడా అల్లుడి కళ్ళ వినావో దేవుడా కొట్టుకోని బిడ్డ కళ్ళ వినబడి అల్లుడి కళ్ళ వినబడి రాదు ప్రాణం వదిలి పెడతాంటే అమ్మా గప్పుడు గా కన్న తండ్రి బిడ్డ కాళ్ళ మీద మరి అల్లుని కాళ్ళ మీద గా తండ్రి ప్రాణం పోవంగా ఆ బిడ్డ కళ్ళ చూసింది నాయనా ఇట్లా రోగం వచ్చిన వాళ్ళే అట్లా చచ్చిపోతాన్రా 10 రూపాయలు పెట్టి నీ పానం బాగు చేసుకుంటానే అని గా బిడ్డ 2 రెక్కల కింద చేయి పెట్టి తండ్రిని లేవాడుతంటే 2 గంటలకెళ్ళి తండ్రి ప్రాణం పోయిందే అమ్మా తల్లి ప్రాణం ఎప్పుడు పోయిందో తండ్రి ప్రాణం ఎప్పుడు పోయిందో బుద్ధి నేర్చిన బిడ్డ తల్లిదండ్రి ప్రాణం పొంగనవ్వా ఏ బిడ్డకు గుండె అవుతావా బుద్ధి జ్ఞానం నేర్చిన బిడ్డ ఇటు చూస్తే 22 రోజుల కొడుకు తమ్ముడు రక్తశీల మారాదు 22 రోజుల కొడుకేమో తమ్ముడు రక్తశీల రాదు తల్లిదండ్రి ప్రాణం వెళ్ళిపోవంగా తల్లి మీద పడ్డది బిడ్డ
నా తమ్ముడు తిన్నోడేనా తమ్ముడు తిన్న పిల్లగాడు పొద్దు ఒడిసిన కాడ తమ్ముడు ఉన్నాడే అమ్మా తమ్ముడికి ఎన్నడు తెల్లారాలే ఎన్నడు పొద్దు కాలే నీ మెడలున్న పేరు తీసి నా మెడకేసి పోతున్నావా నీ నెత్తి మీద బరువు దించుకొని నా నెత్తి మీద ఎట్టిపోతున్నావా తమ్ముడు చిన్న పిల్లగాడు తమ్ముడికి ఆకలాయ గుర్తు నాకు తెలియదే అవ్వా తమ్ముడికి తూపలాయ గుర్తు నాకు తెలియదే అవ్వా నా తమ్ముడు ఆకలి ఏడుస్తాడో నా తమ్ముడు దూపై ఏడుస్తాడో నా తమ్ముడు ఏడ్చిన మాట ఉంటే ఆకలి నా తమ్ముడు ఏడుస్తాడనుకో అన్నాడు అవ్వా దూపై నా తమ్ముడు ఏడుస్తాడనుకో అన్నా తల్లారికి వచ్చి నా తమ్ముడు ఏడుస్తాడనుకో అన్నాను అవ్వా ఏ కొడుకులకైనా ఏ కొడుకులకైనా ఏ కొడుకులకైనా ఏ కొడుకులకైనా ఏ బిడ్డలకైనా ఏ బిడ్డలకైనా అవగల్లా నాడే అన్నరే అవ్వా వారగల్లా నాడే వాసవన్నరే అవ్వా అవగరువు అయితే అవగరువే అవ్వా వారగరువు అయితే ఏ కొడుకులకైనా అవ్వగల్ల నాడే బువ్వ పాలగల్ల నాడే పాశవన్నరే అవ్వగరువు అయితే బువ్వ గరువు అన్నరే అవ్వ పాలు దొరకకపోతే పాశవ గరువు అన్నరే అవ్వా సుందరవ్వా ఓ నాయనా సుందర సేన మహారాజు ఏ కొడుకులకైనా ఏ బిడ్డలకైనా ఆపద వచ్చిన రోజు అవ్వ ఉండాలి బాధ కలిగిన రోజు బాబు ఉండాలి మాకు ఏదన్నా బాధ వస్తే ఏ బాబు నీడల్లకు పోయి మా బాధలు చెప్పుకోమన్నరే ఏదన్నా ఆపద వస్తే ఏ అవ్వ నీడల్లకు పోయి ఏ అవ్వ కొంగు పట్టుకొని మాకు అచ్చర కట్టం చెప్పుకోమన్నరే అవ్వ అందుకే అన్నరే ఏ ఆడబిడ్డలైనా ఏమనుకుంటారవ్వా ఏ ఆడబిడ్డలకైనా ఎట్లా ఉంటదంటే ఆటలు పాటలు బిడ్డలకు అవ్వగారిళ్ళల్లా ఆర్చి కట్టం చేసేది అత్తగారిళ్ళల్లా నీడళ్ళు నిమ్మల్ని ఏ బిడ్డలకైనా తల్లిగారిళ్ళల్లా నిలిచి కట్టం చేసేది అత్తగారిళ్ళల్లా నా భర్త మంచోడైతే సరే నా భర్త దొంగ నా భర్త దొంగ తగిన పట్టిన నాడా పట్టుకొని ఎవరింటికి నేను వెళ్ళిపోదు కచ్చర కట్ట చేసుకున్న భర్త మంచోడైతే కన్న తల్లిని మరిపించడాట కన్న తండ్రిని మరిపించడాట తోడబుట్టిన అన్నదమ్మల మరిపించడాట చేసుకున్న భర్త లంగో దొంగో తిరిగిపోతో తాగుపోతో అయినాడు గా బిడ్డల కొడితే ఏడబోతారమ్మా చెడ్డ బంగారం ఉంటే హౌసులు ఇల్లుగే చేస్తుందాట భర్త కొట్టిన బిడ్డ తల్లి గారింటికే చేస్తుందాట నన్ను నా భర్త కొట్టినాడు అత్త తిట్టినాడు మామ తిట్టినాడు దాన్ని ఎవరు పెట్ట
ఒక్కొక్క గింజ ఏరుగా బుక్కినట్టు గబిడ్డ ఓ అంట బిడ్డ కన్న